ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో 2 విషయాలను దేవుని లేఖన భాగం నుంచి మీకు తెలియపరచాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో, రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ అన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. నక్షత్రం అనగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది గొప్ప పెద్ద వెలుగు. మనందరం అనుకుంటాం సూర్యుడే పెద్ద వెలుగు అనుకుంటాం. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నటువంటి మాట, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నదని చెప్పి లేఖనం భాగం యోహాను భక్తుడు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంని తన మాట ద్వారా ఆయన వెలుగు కమ్మని పలకగా అన్నప్పుడు ఆయన ఈ లోకంలో వెలుగు అనేది కలిగింది. అటువంటి మహత్వ గలటువంటి మహానీయుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఆయన నరవతారిగా 100% హ్యూమన్గా 100% గాడ్గా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి రావడం జరిగింది. అయితే దేవదూత అయినటువంటి గబ్రియేల్ దూత తూర్పు దేశపు జ్ఞానులకు ఆ తార ద్వారా ఆయన మాట సెలవిచ్చినప్పుడు వారు ఆ నక్షత్రమును చూచి యూదయా దేశపు బెత్లెహేములో ఉన్నటువంటి ముందుగా యెరూషలేముకి వాళ్ళు హేరోదు రాజు దగ్గరకు వచ్చి, ఎక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి వారు అడిగినప్పుడు హేరోదు మహారాజు కలవరపడ్డాడు. కారణము యూదుల్లో నుంచి రాజు వచ్చాడా అని చెప్పి. ఎందుకు అనంటే 2వ టెంపుల్ సమయంలో, 2వ దేవాలయం సమయంలో ఒక సంఘటన అనేది జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, జాన్ హార్కాస్ అనేటువంటి ఒక యూదారాజు, రోమీలు ఒక ఈదోమియ ప్రాంతంలో రోమీలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా పట్టుకుని వాళ్ళందరికీ కూడా సున్నతి అనేది చేసేసాడు. రోమీలకి ఒక యూదారాజు రోమీలందరిని పట్టుకుని సున్నతి అనేది చేసేసాడు బలవంతంగా. సున్నతి చేసినప్పుడు అప్పటి నుంచి కూడా ఈ రోమీలు యూదులందరి మీద కూడా కక్ష చేత పగ చేత వారు వస్తూనే ఉన్నారు కాలం గడిచే కొద్దీ. అయితే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి ఒక రాజు దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పినప్పుడు ఇంకా ఎంతగానో అప్పటికే కోపంగా ఉన్నటువంటి రాజు ఇంకా కోపంగా ఎక్కువైపోయింది యూదుల మీద. అప్పుడు వెంటనే ఆయన చేసినటువంటి పని, చిన్నపిల్లలు 2 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. ఈ మరణం అనేది అప్పటి నుంచే కూడా ఎక్కువగా వస్తూనే ఉంది. ఈ నేటి కాలంలో భారతదేశం